ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతురాలు ఎవరైతే ఉన్నారో కుటుంబాన్ని కడుతుందని చెప్పాడు. ఇప్పుడు కుటుంబములో జీవము లేని బిడ్డలు ఎవరున్నారు ప్రశ్న. ఇక్కడ అన్నాడు కదా, ఇది ఏమంటాడు, పాతాళం నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కుటుంబములో ఎవరు సజీవులుగా ఉన్నారు ఈ ప్రశ్న మనకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడని చెప్పాడు, అంగీకరించలేని వాడు జీవము లేని వాడని చెప్పాడు. మరి కుటుంబంలో రక్షణ పొందుకునే ఆత్మ లేకపోతే పరిస్థితి ఏంటి? క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడన్నాడు కదా. మరి దేవుడి ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు ఆత్మ స్వభావం కలిగి ఉన్నారు కదా. మరి కుటుంబంలో చాలా మంది రక్షణ పొందారు కానీ ఆత్మను పొందలేదు. మరి ఆత్మ పొందలేనప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏ జాబితాలో ఉన్నారు? వాళ్ళు దేవుడిని స్తుతించే స్థితిలో ఉన్నారంటే లేరు. కానీ వాళ్ళు మనతో పాటు ఆనందిస్తున్నారు, మనతో పాటు సంతోషిస్తున్నారంటే అది నిజమైన సంతోషం కాదది. ఒక అబద్ధం వచ్చి అందరినీ కాల్చేస్తుంది, అందరికి కోపం వచ్చేస్తుంది. ఒక నిజం వచ్చి అందరినీ రక్షిస్తుంది, దాన్ని ఎవడో లక్ష్య పెట్టట్లా. అబద్ధం గురించి మాత్రం అందరికి కోపం వచ్చేస్తుంది, నిజం మాట్లాడితే మాత్రం ఎవరు దాన్ని ఒప్పుకోవట్లేదు. అబద్ధం ఏంటంటే లోకములో ఉన్న దానికోసమే పరిగెడుతున్నారు, దానికోసమే సాక్ష్యాలు చెప్తున్నారు, దానికోసమే ఏడుస్తున్నారు, దానికోసమే బ్రతుకుతున్నారు. కానీ నిజం ఏంటంటే ఇదిగో మనుషుడు రొట్టె వలనే మాత్రమే కాదు, నా నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు, నన్ను వెతకండి రా అనంటే నన్ను వెతికేవారు లేరు. అంటే అర్థం ఏంటంటే నేను నిత్య జీవాన్ని, వారసత్వాన్ని మీకు ఇస్తాను, ఇది శాశ్వతమైన జీవం, నా రాజ్యంలో మీరు నాతో ఉండే జీవము, ఆ జీవము కలిగిన గొర్రెల గురించి మాట్లాడుతున్నా. నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు సమస్య ఏంటంటే కుటుంబములో జ్ఞానము కలిగిన స్త్రీ, నా కొడుకు సజీవుడిగా ఉన్నాడా, సజీవుల లెక్కలో ఉన్నాడా, నా కూతురు కానీ, నా అల్లుడు కానీ, నా కోడలు కానీ, నా మనవడు కానీ, నా మనవరాలు కానీ ఎలా ఉన్నారు? క్రీస్తునందు సజీవులుగా ఉన్నారా లేరా అన్నదే పరిశోధన కలిగి ఉండాలి. ఆమె గురించి చెప్తే జ్ఞానవంతురాలు. ఇప్పుడు కన్య అయిన మరియా ఎంత గొప్ప ధన్యురాలు. ఎందుకంటే ఒక జీవము కలిగిన దేవుని కుమారుని ఆవిడ మోస్తుంది. ఆవిడ మొయ్యాలంటే చావాలిడ, చనిపోయింది. ఎలా చనిపోయింది? చావడానికి సిద్ధపడ్డది. ఎందుకంటే వివాహము వీరికి నిశ్చితార్థం అయింది. కానీ ఇది భార్య భర్త యాకము కాక మునిపోయి గర్భము దాల్చింది. ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చిన గర్భము. దేవుని లేఖనాల బట్టి జన్మించిన కారణ జన్ముడైన, జన్మించబోతున్న కారణ జన్ముడైన అయినను తన ప్రాణము పెట్టడానికి సిద్ధపడిన కన్య అయిన మరియా. కన్యత్వం అంటే ఇదిగో తన ప్రాణమును పెట్టేది. కన్యత్వం అంటే ప్రాణము పెట్టడానికి సిద్ధపడ్డది. అటువంటి భయంకరమైన దినాలలో ఆమె ఉంది. యేసేపు కూడా ఇదిగో తన భార్యను విడవక తోడుగా ఉన్నాడు, అతను కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఎంత విలువైన సువార్త, ఎంత సంతోషకరమైన జీవము కలిగిన శాశ్వతమైన సంతోషకరమైన సువార్త, సమాధానకరమైన శుభవార్త. ఇది నిత్య జీవానికి కలిగిన సువార్త. ఇది దీన్ని ఎవరు లక్ష్యం పెట్టట్లేదు. అందుకనే జ్ఞానము కలిగిన ప్రతి వారి రియాక్షన్ ఎలా ఉండాలంటే, అరే ఎంతమంది దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నారు కదా, వీరు నిజంగా ఆత్మ కలిగి ఉన్నారా అన్నది మనకు తెలీదా? ఆత్మ కలిగిన వారికి తెలుస్తుంది. ఇదిగో కుటుంబంలో మాట వినని పిల్లోడు గురించి తల్లిదండ్రులు తెలుస్తుంది, కానీ ఇదిగో నా పిల్లోడు ఆత్మను పొందుకున్నాడా, పొందుకోలేదు. రక్షణ పొందుకున్నాడు.